తెలంగాణకు ప్రతి ప్రాజెక్టు తేవాల్సిన బాధ్యత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒకవేళ అలా జరగలేదంటే భవిష్యత్తులో తీవ్ర పోరాటాలు జరుగుతాయని హెచ్చరించారు మంత్రి పొన్నం. హుస్నాబాద్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్న పొన్నం కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటైన కౌంటర్లు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదిస్తలేదు, రాష్ట్రానికి ఏం కావాలో చెప్తలేదు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వస్తే కలుస్తలేరు, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఏమేమి కావాలో అడుగుతలేరు అనే కారణంతో 10 సంవత్సరాలు నడిపారు. ఇప్పుడుగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర మంత్రులందరం గౌరవ పార్లమెంటు సభ్యులం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులను అడుగుతూ ఉన్నాం. ఏ ప్రాజెక్టుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారే బాధ్యులు, వాటిని ఆపుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మెట్రో మలిదశ కావచ్చు, మూసీ కావచ్చు, లేదా ఓఆర్ఆర్ అవతలి త్రిబులార్ కావచ్చు, లేదా హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి, లేదా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించినటువంటి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించినాం. తెలంగాణ రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి నెరవేర్చాల్సి ఉంది. మీకు 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతలేదనేటువంటి ఒక బెస్ట్ రీజన్ ఉండే. బట్ ఇప్పుడు మేము కాలుకు బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇవి రాకపోతే మా బాధ్యతని మళ్ళీ మీరు ఉల్టా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మంత్రులుగా మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిధులు తేవాల్సిందే. తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారు. మీరు టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అని గమనించాల్సి వస్తుంది. మీరు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో కలిసి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని ఇవ్వాలి కాదు, ముందు నుంచే చెప్తా ఉన్నాం. కాబట్టే ఇప్పుడున్నటువంటి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి మేము రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంగా ప్రతి జీఎస్టీ పన్ను రూపాయలు కడుతున్నటువంటి పన్నులు ఎక్కడ మేము తేడా రాణిస్తలేము. కానీ అంతే హక్కుగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కూడా అంతే గట్టిగా కొట్లాడతాం. తెలంగాణ ప్రతి ప్రాజెక్టు తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి గారిది.